మిర్చిని మడతబెట్టి హాయ్ బాగున్నారా? మేము వచ్చేసాం రాజమహేంద్రవరం. హార్టీ వెల్కమ్ మాడవాళ్ళు మీకు. రాజులు మెచ్చిన నగరం మన రాజమహేంద్రవరం. 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది పుష్కరం. వీళ్ళ సంస్కారానికి ప్రపంచం చేస్తుందిరా నమస్కారం. వీళ్ళ మాటల్లో ఉంటుంది ఏదో ఒక చమత్కారం, కానీ దాంట్లో కూడా నిండు ఉంటుంది మమకారం. అందుకే అంటారు ఆడవాళ్ళు మీకు. రాజమహేంద్రవరానికి రెండోసారి రావడం ఇది. ఎందుకనంటే ఇక్కడ మహిళలు అంత స్వీట్ గా, అంత ప్రేమగా, అంత ఆప్యాయంగా పిలుస్తారు, మా షోని ఆదరిస్తుంటారు కాబట్టి వచ్చాం. మీకు ఇలా అనిపిస్తుందో చెప్పొచ్చు. పెద్దమ్మ చెప్పు. పెద్దమ్మ సారీ అమ్మమ్మ చెప్పు. అయితే నేను అమ్మమ్మనైతే మీ తాతయ్య. ఎంత ప్రేమగా పెద్దమ్మ అని పిలిచిన ఏరా కొడకా నువ్వు అనాలే. సరే ఒరే ఏంటి అది నువ్వు ఇప్పుడు వచ్చావు? షోకి పొద్దుట అనగా వచ్చా మేము. దేవుడు మరీ సీరియస్ గా తీసుకుంది. నేను యాంకర్, మీరు పార్టిసిపేట్. మీ పేరు చెప్పండి. పేరు తనూజ, గోకవరం. మైక్ ఇచ్చేయి, ఎక్కువ మాట్లాడుతున్నా. హలో రవి గారు. హాయ్ అక్కయ్య గారు, బాగున్నారా? మా ఎటకారాలు చమత్కారాలు వినడానికి చూడటానికి వచ్చారు మీరు ఇక్కడికి. ఆబ్వియస్లీ వచ్చాం కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు మారిపోయారు సార్ అని మీరు ఎలాంటి సందర్భాల్లో అంటారు? మీ ఆయన్ని గానీ లేకపోతే వేరే వాళ్ళని? రోజు తెచ్చే ఆయన మా ఆయన మల్లెపూలు తెపోతే అంటాం కదండి. ఓహో, రోజు మల్లెపూలు తెచ్చే మీ ఆయన ఆ ఒక్క రోజు తేకపోతే మీరు మారిపోయారు సార్. ఈ ఆన్సర్ కి మాత్రం ఐశ్వర్య బియ్యం ఇయ్యాలరా. నేను మాత్రం మా అక్కకి ఐశ్వర్య బియ్యం ఇస్తున్నా. కంగ్రాచులేషన్. మా పాప పుట్టే వరకు బంగారం బంగారం అన్న వెనకాల తిరిగి పాప పుట్టాక మొత్తం దాన్నే చూసుకుంటారు ప్రేమగా. సో మీరు మారిపోయారు. ఎంత వ్యాలిడ్ పాయింట్. ఇంట్లో నాకు మా ఆవిడ గొడవ అయ్యేది ఈ విషయంలో. నిజంగా అంటే బిడ్డ రాకముందు నన్ను బేబీ బేబీ అన్నో, బిడ్డ వచ్చిన తర్వాత సర్వస్వం అది అయిపోయింది. అంటే ఇంకా తండ్రికి ఆ బిడ్డగా బా అరే 2 ప్యాకెట్లు తీసుకురారా నువ్వు రామా. ఇంత అద్భుతమైన ఆన్సర్ చెప్పినందుకు ఇది నీకు, ఇది వేరే వాళ్ళకి ఇస్తా. మా ఆయన గారు పెళ్లికి స్లిమ్ గా ఉండేవారు, ఇప్పుడు కొంచెం పొట్ట వచ్చింది, అందుకని మీరు మారిపోయారండి. నేను అంత బాగా వండుతున్నారు అన్నమాట. మీరు రండి. మా అమ్మాయి వచ్చేటప్పుడు చెప్పిందండి, మరి నువ్వు మాత్రం డాన్స్ చేయకమ్మా నీకు. మా చెల్లి చెప్పిందా నీకు? మా చెల్లి పేరు జాహ్నవి. జాహ్నవి, నేను మా అక్కతో డాన్స్ చేపిస్తా, ఇప్పుడు డాన్స్ చేస్తది. ఓకేనా అమ్మా? నువ్వు రా. చూసినావు కదా పుష్ప స్టెప్, చూసినావు కదా? కాలిట్లు లేపు సైడ్ కి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6. రెడీ? పుష్ప స్టెప్ లేటెస్ట్. రెడీ? కంగ్రాచులేషన్. ఇప్పుడు ఇదే స్టెప్ ఎవరు వేస్తారంటే ఇక్కడ నుంచి అమ్మ మీరు రండి. ఈ పుష్ప స్టెప్ చేసేయండి. ఇందులో ఉన్న 10 కేజీల బంగారం మీకే. రెడీ? మ్యూజిక్. మీరు ఈ స్టెప్ ఆల్మోస్ట్ వచ్చింది. మీరు అక్కడనే ఉండండి. ఈ ప్యాకెట్ నీకోసమే. ఇగో ఈయనే పెడతా. నువ్వు ఎప్పుడు నేర్చుకుని వేస్తే అప్పుడు ఇస్తా. ఇప్పుడైతే మన ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దేమ్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. మేడం మీ పేరు? మౌలిక
మౌనిక మౌనిక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వెరీ గుడ్. పల్లవి అండి, పల్లవి గారు హౌస్ వైఫ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు? హైదరాబాద్. మీ పేరమ్మా? అందరికీ కావాలి సౌభాగ్య లక్ష్మి. ఇక్కడికి వచ్చింది ఈ రాజమండ్రి లక్ష్మి. రాజమండ్రికే లక్ష్మి. Yes. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. అమ్మ మీ పేరు? అందరికీ కావాలి రత్న. నా పేరు రత్న. రస్నా కావాలా అందరికి? సమ్మర్ లో కావాల్సింది అదే కదా. మేము తాగం కదా. నేను రస్నా తాగా, కూల్ డ్రింక్స్ తాగా. నేను తాగేటివంతా మిల్క్. మిల్క్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. రాత్రి చూశాను మీ మూవీ. నా పేరు వాసవి. పొద్దున ఎందుకు చూడలే? రాత్రి అయితే ఖాళీగా ఉంటానని. రాత్రి అయితే ఖాళీగా ఉంటారా? ఏం ఉద్యోగం చేస్తున్నారు అయితే? హౌస్ వైఫ్ అండి. మా మీ పేరు? అందరిలోనే ఉంది ఖుషి. నా పేరు సంతోషి. సో రాజమండ్రిలో ఆడవాళ్ళు మీకు వాళ్ళు ఫస్ట్ రౌండ్ కి ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి ప్రాపర్టీస్ తీసుకెళ్ళండి రా. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే ట్రే మీద ఆబ్జెక్ట్ ఉంది, దీని లోపల దాన్ని తీస్తా, అది పాటనో నేను సీనో చెప్పేస్తా, అది చెప్పారు. ఓకేనా? కూతలు మీది ఓయ్, మాది ఏ. 1 2 3 గో. ఓయ్. బజర్ మీరు ఇచ్చారు కాబట్టి ఇది విత్ ఇమిటేషన్ సాంగ్. విత్ ఇమిటేషన్ సాంగ్. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా, పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. వాళ్ళకి 1 పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఒక సీన్ ని రీక్రియేట్ చేయాలి మీరు. ఓకే, ఇది ఒక సీన్ గుర్తు చేస్తుంది మీకు. మీరు అన్నారు. రెడీ? 5 seconds. హే ఏ చాయ్ చాయ్ చటుకున తాగరా బాయ్, ఏ చాయ్ చమకున చూడరా బాయ్. ఇది నేను ఒలింపిక్ జ్యోతి పట్టినాడు ఎట్లా ఉండాలి. ఇది రాంగ్ ఆన్సర్. ఇది ఒక సీన్ అని చెప్పా, మీరు పాట పాడారు. ఇది ఒక సీన్. పుష్ప. అది రీక్రియేట్ చేయాలి మీరు. ఏంటబ్బాయి కాల్ మీద కాలేజ్ కూర్చున్నా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద వేస్తున్నా. మీ ఫోన్ మీద ఏం వేయలేదు కదా. నీకేంటి నొప్పి? ఇది గోదావరి కాదు కదా, ఇది తిరుపతిలో జరిగింది కదా. నీకేంటి నొప్పి? హీరో చేంజ్. ఓయ్ వాంది ఎలా వెళ్తుండే కాల్ మీద కాలేజ్ కూర్చుంటావేటి ఇక్కడ? ఓయ్ ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నీకేంది నొప్పి? ఇప్పుడు నిద్ర లేచావా? నాకు తెలిసి ఇగో నువ్వే కరెక్ట్ సెట్ అవుతావు పుష్ప. ఓయ్ వాంటర్ వచ్చే టైం అయింది. ఏంటది కాలు మీద కాలేసి కూర్చోడం? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నేను కాల్ వేసుకుంటే నీకేంటి నొప్పి? నీ వానర్ మీద ఏమైనా వేసానా ఏంటి? అప్పుడు తిరుగుద్ది నీ చీటి. ఫస్ట్ టైం పుష్ప గోదావరి యాత్రలో మాట్లాడుతుంది. సో మొత్తానికి వీళ్ళు కూడా గెలుచుకున్నారు 1 పాయింట్. ఇప్పుడు ఇందులో ఉన్న ప్రాపర్టీస్ ఒక పాట గుర్తు చేస్తాయి. ఆ పాట పాడితే చాలు, కనీసం 2 లైన్లు పాడాలి. బజర్ గుర్తు పెట్టుకోండి, చూసిన తర్వాత బజర్ ఇవ్వండి. పువ్వు ఓ బాలు ఓ తాళం చెవి. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా. అన్ని ఉన్నాయి కానీ కీ లేదు కదా అందులో. ఓకే. బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి బాలు, పువ్వు బంతి పువ్వు, జానకి తాళం చెవి. అది సో 3 పాయింట్లు 2 పాయింట్లు వచ్చాయి కాబట్టి రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. 3000 రూపీస్. సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. కానీ దానికంటే ముందు అక్క ఇంకా ప్యాకెట్ నీకోసం వెయిటింగ్. అది నేర్చుకున్నావా లేదా, అది కావాలన్నా వద్దా? ఇప్పుడు అక్క నువ్వు రా. ఈ స్టెప్ ఇది అవ్వట్లేదు కానీ చాయ్ స్టెప్ ఇగో ఇట్లా పట్టుకోవాలి. అరే పుష్ప వాడ పెట్టరా. రెడీ? 3 2 1 గో. ఈ గ్లాస్ లో ఇన్ని నీళ్ళు ఉండాలి. రెడీ?
మ్యూజిక్. వెళ్ళాక ఆ ప్యాకెట్ అట్లే ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తాం. సెకండ్ రౌండ్ లో మా ప్రాపర్టీస్ ఫస్ట్ పెట్టేయండి రా. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే మీలో ఒక నలుగురు వస్తారు, అందులో ముగ్గురే అదృష్టవంతులు వస్తారు, డబ్బులు గెలుచుకుంటారు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే ఓకేనా. 4 బాక్సులు ఉన్నాయి. 4 బాక్సుల్లో ఒక బాక్స్ లో 500 రూపాయల నోట్ కట్ట, ఇంకో బాక్స్ లో 200, ఇంకో బాక్స్ లో 100, ఇంకో బాక్స్ లో ఖాళీ. మీ అదృష్టం చెక్ చేస్తాం. ఫస్ట్ వెళ్తారు, మీరు ఒక బాక్స్ తెచ్చుకుంటారు, అందులో డబ్బులు ఉంటే ఆ డబ్బులకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. ఎన్ని అయితే రైట్ సమాధానాలు ఇస్తారో అంత డబ్బులు మీకు ఇస్తుంటా. ఖాళీ డబ్బా తీసుకొస్తే ఆడ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఫస్ట్ అదృష్టవంతులు ఎవరంటే నన్ను అరే తురే అన్న మా పెద్దమ్మ. రాపిద్ది. కొడుకు ఎంతైనా లవ్ చూపిస్తున్నాడు పెద్దమ్మ మీద. మరి అది ఊరికే అన్ననా పెద్దమ్మ అని నువ్వు అరే తురే అన్నా చూసినావా ఎంత కరెక్ట్ అయినా. అరే ఒరే అన్నది మా వాడుక భాష. ఇక్కడ గోదావరి ఎంత అలా పిలుస్తా అంతా ప్రేమ. తప్పన్ననా నువ్వు తప్పన్ననా? నువ్వు ఎంత అరే తురే అని నువ్వు లాద్దనైనా నేను అంతనే ప్రేమిస్తుంటా కదా. ఇప్పుడు అదృష్టం చెక్ చేసుకుందాం ఓకేనా. 4 డబ్బాలు ఉన్నాయి. 500 రూపాయల కట్ట డబ్బాని తీసుకురావాలి నువ్వు, సరేనా? పెద్దమ్మకి ఆ మాత్రం ధైర్యం చెప్పే కొడుకుండగా పెద్దమ్మకి ఏం తిరగలేదు. అదే ఇప్పుడు నేనున్నా నీ వెనకాల. వెళ్ళి 500 రూపాయల డబ్బా తీసుకొచ్చాయి. జాగ్రత్తగా ఆలోచించు. వద్దు కొడుకు అన్నప్పుడు తెచ్చేవలసిందే పెద్దమ్మ. పెద్ద వద్దు పెద్ద. పర్వాలేదు కొడుక. షోరా తగ్గేదేలే. ఫైనలా తగ్గేదే లేదు. ప్రేమతో చెప్పిన వద్దు అని ఏం పడలే. మా అబ్బాయి నాకు ఇచ్చాడు ప్రెస్సింగ్ బాల్. ప్రెస్సింగ్ బాలా? ప్రేమగా చెప్పా వద్దు అని. ఇన్లే ఇనవు అరే తురేను. రండి మేడం రండి. పేరు సునీత. సునీత గారు. సునీత గారు 500, 200, 100 మీరు ఓడిపోయే ప్రసక్తే లేదు. ఏదో ఒకటి గెలుచుకుంటారు. కానీ నేను చెప్తున్నా 500 రూపాయలు ఉన్న డబ్బా తీసుకురండి. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ ఏయ్. ఓకే అండ్ మీరు గెలుచుకున్న అమౌంట్ షోరా ఇదే బాక్సా? 500 ఉంటాయా? నేను గెలుచుకున్నానంటే ఎంత ఉంటాయన్నది నేను చెప్పలేదు. ఓకే, నీ ఆనందం నా సంతోషం. ప్రశ్న ఏంటంటే ట్యాంకర్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే లిక్విడ్ ఐటమ్స్. పెట్రోల్, డీజిల్, ఆయిల్, కిరోసిన్, వాటర్, 5, 4, 3, యాసిడ్ 3, 2, 1 టైమ్ అప్. పాలు ట్రాన్స్ఫర్ చేస్తారు, గ్యాస్ ట్రాన్స్ఫర్ చేస్తారు పెద్ద పెద్ద దాంట్లో. నైట్రోజన్, హైడ్రోజన్ ఇవన్నీ ట్యాంకర్స్ లో చేస్తారు అనమాట. మీరు ఎంత గెలుచుకున్నారు ఒకసారి లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5 1000 రూపీస్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ది ఓల్డెస్ట్ మెంబర్ ఎవరు? నానా నువ్వే రా. అట్లా నేను ఉల్టా అన్న. ఓల్డెస్ట్ అంటే యంగెస్ట్ అనమాట. 500 డబ్బా, 100 రూపాయల డబ్బా. నీ పేరు చెప్పు. అమృత. ఇది ఎందుకు ఇట్లా అని ఇడిపోయింది? స్టైలా బాగుంది. బట్టలు ఆరేసుకోవచ్చు. వెళ్ళు. ఒక బావలాగా చెప్తున్నా. ఒక అన్నలాగా చెప్తున్నా. షోరా? 100%. నన్ను తిట్టుకోవద్దు మరి. ఎన్ని గెలుచుకుంటావు చూద్దాం. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే 10th పాస్ అయినావు కాబట్టి ఇంటర్ సెకండ్ మీదే వచ్చినావు. ఓన్లీ 2 players ఆడే ఆటలు. అవి ఇండోర్ అయినా అవుట్డోర్ గేమ్స్ అయినా ఓన్లీ 2 players ఆడే ఆటలు చెప్పు. టెన్నిస్. వెరీ గుడ్. షటిల్. షటిల్. బ్యాడ్మింటన్. షటిల్ బ్యాడ్మింటన్ ఒకటే.
చెస్, వెరీ గుడ్. క్యారమ్ బోర్డ్, క్యారమ్ బోర్డ్ నలుగురుగా ఆడతారు. 5 4 3 2 1 2 ప్లేయర్సే. స్క్వాష్ చూసావు ఎప్పుడన్నా? స్క్వాష్ ఒక పెద్ద బోర్డు ఉంటది, ఎవరికి అర్థం కాదు ఆ గేమ్ ఎందుకు కొడుకుంటున్నారు. అది కొడుతూనే ఉంటారు గోడకి, ఇటొకడు ఉంటాడు. అది చాలా ఫేమస్ స్క్వాష్. బట్ ఇట్స్ ఓకే, చాలా ఉన్నాయి, టైం కి గుర్తురావు. 1500 రూపీస్, నాట్ బ్యాడ్. నాయమ్మ నా తల్లి నా చిరాబాలిక. లాస్ట్ అండ్ ఫైనల్, ఇక్కడ ఉన్న వాళ్ళలో యంగ్ ఎవరు? యంగెస్ట్, చాలా యంగెస్ట్ నాకు తెలిసి మా బామ్మ 16 ఏళ్ళ అమ్మాయి గారు. కాదండి. అవునండి, ఏజ్ నంబరే అండి. మీ ఆ నవ్వు చూడండి ఎంత అందంగా ఉందో. అసలు 16 కూడా కాదు, 15 దగ్గర ఉన్నారు మీరు. మీ పేరు చెప్పండి. లక్ష్మణ కుమారి. ఓకే, లక్ష్మీ కుమారి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అందులో డైరెక్ట్ 100 రూపాయలు గెలుచుకుంటున్నారు మీరు. నేను ఓపెన్ చెప్పేస్తున్నా, తీసుకురండి. వచ్చిన తర్వాత టప్పి మన క్వశ్చన్లు అడిగేద్దాం. బామ్మగారు మీరు మినిమం 2000 రూపాయలు గెలుచుకోవాలి. ఏది అడిగినా మీరు చెప్పేస్తారు కాబట్టి చాలా ఈజీ అమ్మ. సాయంత్రం వేళ స్టవ్ మీద మనం ఉడికించి తినే స్నాక్స్. పకోడీ ఉడికించి ఉప్మా ఉడికిస్తారా? మరి ఉడికించరా అండి? అవునండి, ఉడికిస్తారండి. మీరెంత గట్టిగా చెప్తే ఉడికిస్తారేమో. శనగలు అద్దె, బఠానీ అద్దె, వేరుశనక్కాయలు. వెరీ గుడ్. ఇంకా మొక్కజొన్న ఏం చెప్తున్నారు అసలు? మామూలు తెలివి కాదండి మీది. ఇగో ఆ కోడి వెనకాల నుంచి పెడుతుంది. మీరు తినేటివి కాదు, జనరల్ గా చెప్పండి. ఆమ్లెట్. గుడ్లు ఆమ్లెట్ అండి. గుడ్లు. తొందరగా అమ్మ మీకు వస్తాయి. మీరు నిన్ననే తిన్నారు, నిన్ననే ఉడకబెట్టుకొని తిన్నారు. నిన్ననే దుంపలు బంగాళాఖాతం దుంపలు, చిలకడ దుంపలు, ఏదో ఆ దుంపలు కూడా. అవును. టైం ఇటీవండి, ఎంత గెలుచుకున్నారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 800 రూపాయలు. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. రాజమండ్రిలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది గేమ్ ఆడడానికి? చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి. గేమ్ అంటే పోటీ చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈ పోటీ గెలవడానికే ఆడాలి. ఈడ నిల్చొని డైరెక్ట్ గా ఈ బాల్ తీసుకొని ఆ కోన్లో వేయాలి. అట్లా అంత దరిద్రంగా వేయదు, మీరు మంచిగా వేయాలి. ఆ కోన్లో పట్టదంటే కౌంట్ చేస్తాం. ఏ ముగ్గురు అయితే ఎక్కువ కోన్లలో బాల్ వేస్తారో వాళ్ళే కౌంట్ చేస్తాం. ఒక్క కోన్లో ఒకటే బాల్ పడాలి, అదే కౌంట్ చేస్తాం. 2 బాల్ కౌంట్ చేసినా స్కోర్ ఒకటే లాగా. అన్ని వేయాలి, అన్ని కోన్స్ లో వేయాలి, అదే ట్రై చేయాలి మీరు. సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. రండి. 4 బాల్స్ ఈచ్. రెడీ? 3 2 1 గో. ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత పోతొస్తది. నల్ల గండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. 1 2 3 4 5 1 మినిట్ లో 5 వేశారు. ఇంకా బాగా ఆడచ్చేమో అని అనిపించింది. డ్రెస్సులే ఇలా ఆడితే సారీస్ ఎలా ఆడతారు ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు 6:30 సెకండ్లు వేసేయాలి, మీరు గెలిచిపోవాలి. ఓకేనా? వచ్చేయండి, టేక్ ఏ పొజిషన్. యువర్ టైం స్టార్ట్ నౌ. Al Pacino, what you want to tell me now? Del casino, welcome and they don't say no. Hip me no, Gucci kiss me no. Tapulelu, haddalichi Kashmiro. Dhum dhamaka, full tadaka, moka aaja re. Inta daka, vachinaka, bantu tu sacha ja re.
5 4 Time up. 1 2 3 4 5 6 1 minute లో వీళ్ళు 5 వేస్తే మీరు 6 వేసి రౌండ్ గెలుచుకున్నారు 3000 రూపీస్. రాజమండ్రికి వస్తే ఒట్టి చేతుల మీద రావద్దు, ఎందుకంటే కడుపు నిండా వెళ్ళిపోతాం కాబట్టి ఈ నుంచి మీకోసం గిఫ్ట్స్ తీసుకొని వచ్చా. సో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కాకుండా ఎవరైతే పార్టిసిపేషన్ ఛాన్స్ రాలేదో వాళ్ళు ముందుకు వచ్చేయండి. 1 by 1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫెంటాస్టిక్. రాజమండ్రిలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ సేయింగ్ అండ్ కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు